కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన. కొంచెం నీరు కొంచెం నిప్పు. సామాన్యులకి ఒక 120 గజాల్లో సింపుల్ ఇల్లు కావాలంటే డిజైన్ వేసిస్తావా? కష్టం. మా అమ్మకి ఎస్పీబీ అంటే చాలా ఇష్టం, ప్రాణం. సో అమ్మకి ఎస్పీబీ గారు అంటే చాలా ఇష్టం. సో అమ్మ ఎక్కువ రోజులు ఆయన్ని చూడాలంటే నేను అన్నిట్లో చిన్నవాడు పెళ్ళికి పెద్దవాడు. అన్నిట్లో చిన్నవాడు పెళ్ళికి పెద్దవాడు. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. అందంగా లేనా అసలేం బాలేనా. కాపోళ్ళింటి కాడ కూడి ఆడిన ఆటప్పుడు సూజంటలన్నీ కూడి పాడిన పాట మంచి గుండెరా నా మదిలు నిండరా బావ మంచి గుండెరా నా మనసు నిండరా. అరే జామ్ 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 జజ్జనక్క తెల్లార్లు ఆడదాం తైతక్క. ఆమె గాత్రం అమోఘం. ఒక్కసారి వింటే మెస్మరైజ్ అవ్వాల్సిందే. క్లాసికల్ అయినా మెలోడీ అయినా లవ్ అయినా ఎట్లాంటి సాంగ్ అయినా ఏ రాగమైనా మనల్ని కట్టిపడేస్తుంది తన పాటతో. మన ముందుంది ఇప్పుడు ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 విన్నర్ వాగ్దేవి నెల్లూరి నిరజాన. తనతో మాట్లాడదాం. హాయ్ వాగ్దేవి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మీరిద్దరు వైవా సిస్టర్స్. అక్క ఎట్లుంది? అక్క చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ నీ స్కూల్ డేస్ నుంచి వద్దాం. 4 years నుంచి నీకు సంగీత ప్రయాణం, నీది జర్నీ స్టార్ట్ అయింది. అవునండి. 4 years టైంలో మీ గురువుగారి దగ్గర నేర్చుకున్నావు. మీ మేడం పేరు చెప్పి తనకి డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. మా గురువు గారి పేరు శ్రీమతి జమలమడక బాలార్క గారు. సో మా అక్కని ఫస్ట్ చేర్పించారు అమ్మ మ్యూజిక్లో. సో అక్క ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయడం అవన్నీ చూసి నేను కూడా అమ్మతో నేర్చుకుంటా అని చెప్తే తీసుకెళ్ళి నేర్పించడం జరిగింది. మా గురువు గారు నేర్పించిన ఒక శ్లోకంతోనే స్టార్ట్ చేస్తాను. గురుదాసోహం గురు శిరసోహం గురుదాసోహం గురు శిరసోహం గురు శబ్దం భవ గురు జ్ఞానం తవ గురు శరణో భవ గురు చరణం మమ స్మరణం స్మరణం సాయి శరణం సాయి శరణం సాయి శరణం. మీ గురువు గారు, మీ టీచర్, ఆమెకు తగ్గ శిష్యురాలు అని ఎప్పుడో ఫీల్ అయి ఉంటారు నీ విషయంలో. లేదండి, మా గురువు గారి దగ్గర ఉండే స్టూడెంట్స్లో మేము చిన్న నిప్పు తనకం మాత్రమే. నిజంగా మా గురువు గారు నువ్వు చాలా నాటీ కదా ఆ గ్యాంగ్ లో. అక్క కంటే అయితే నాటీ కదా నువ్వు? లేదంటే అక్క చాలా యాక్టివ్. ఓకే. సో అంత ఏమంటారు, ఆ జీలస్ నేచర్కి నేను మ్యాచ్ చేయలేను అసలు. అంతేనా? మీరు నన్ను చూసి ఏదో అనుకుంటున్నాను. మా గురువు గారి దగ్గర ఉండే స్టూడెంట్స్ అందరూ ఇంకా చాలా ఇమ్మెన్స్లీ టాలెంటెడ్. మంచి ప్లాట్ఫామ్ స్టేజ్ దొరకాలే కానీ యుల్ ఆల్ నో. ఓకే, నీకు పర్సనల్గా ఎట్లాంటి జానర్ సాంగ్స్ అంటే ఇష్టం? ఎట్లాంటివి ఎక్కువ వినటానికి ఇష్టపడతావు? అంటే నాకు కొంచెం మంచి బీట్ ఉన్న సాంగ్స్ అంటే ఇష్టం. అది ఏదైనా సరే. ఓకే. లైక్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కర్ణాటక సంగీతంలో నాకు ఖండ చాపు కానీ, మిశ్ర చాపు కానీ, అలా తకిట తకధిమి తకిట తక అలా ఏదైనా. ఇప్పుడు పెప్పీ సాంగ్స్లో కూడా మంచి షేక్ ఇట్ ఆఫ్ లాంటి పాటలు కానీ, లేదా మన ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇవన్నీ చాలా. ఓకే ఓకే, ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ వేసుకోవా? కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన, కొంచెం గరళం కొంచెం అమృతం
ఉన్నాయి నా కళ్ళల్లోన కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన కొంచెం గరళం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన కొంచెం నరకం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన చంద్రలేఖ లేఖ చంద్రలేఖ లేఖ కొంచెం నరకం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన. ఎవరు వాగ్దేవి అసలు? అంటే నువ్వు చెప్పటంలోనే విన్నా కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ పలికించలేరు అనే వర్డ్స్ని. అసలు ఈ పాట ఆ వేరియేషన్స్ విని ఎవరైనా అసలు అంటే ఆ కసితో ఉండేనా నువ్వు? అంటే అది మారాలి, అట్లా అనే వాళ్ళ మైండ్ సెట్ మారాలి, మార్చాలి అంటే ఎవ్రీవన్ నీడ్స్ అ ఫైన్ ట్యూనింగ్ కదండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక రా టాలెంట్ ఉంటుంది అండ్ వాళ్ళు కొంచెం నేర్చుకునేవి కొన్ని విషయాలు వాళ్ళలో వాళ్ళు సరిదిద్దుకోవాలి, కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. సో కేటగరైజ్ చేసే బదులు మీకు ఈ రా స్ట్రెంగ్త్ ఉంది, మీకు ఈ అడిషనల్ క్వాలిటీస్ కనుక వస్తే మీరు బాగా షైన్ అవ్వచ్చు మీరు ఉండే ఫీల్డ్లో అని చెప్పే విధానం. కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, రైట్, బ్లేటెంట్ బ్లంట్ ట్రూత్స్ కంటే అలా చెప్పడం మేలేమో అని. కన్స్ట్రక్ట్ అనగానే నాకు నువ్వు ఆర్కిటెక్చర్ అని గుర్తొచ్చింది. చదివి అయిపోయిందా? అయిపోయిందండి ఆర్కిటెక్చర్. ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? లేదు, నేను ఫుల్ టైం మ్యూజిక్ పర్సూ చేస్తున్నాను. అందులో అయితే నాలెడ్జ్ ఉంది. ఉంది. సో సామాన్యులకి ఒక 120 గజాల్లో ఒక సింపుల్ ఇల్లు కావాలంటే డిజైన్ వేసిస్తావా? కష్టం అండి. ఓకే, అంటే మేబీ ఫ్రీ టైంలో నేను ఆట వేడుపుగా ఏమన్నా ప్రాక్టీస్ చేస్తూ కొంచెం చేస్తే చేయగలనేమో, కానీ అలా సడన్గా ప్రెషర్ చేస్తే నేను కొంచెం కష్టం. జస్ట్ కిడింగ్. ఓకే, ఇందాక అన్నావు కదా ఇప్పుడు చెప్పే విధానంలో ఉంటుంది అని. నువ్వు పాడుతా తీయగ నుంచి ఇండియన్ ఐడల్ వచ్చేంతవరకు నీలో నువ్వు చూసుకున్న వేరియేషన్ ఏంటి? ఏం నేర్చుకున్నా అనిపించింది? కాన్ఫిడెన్స్ అండ్ లైక్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ యాటిట్యూడ్. అండ్ ఒకటి ట్రై చేయాలంటే మనం భయపడతాం, అమ్మో దాంట్లో నేను విఫలమైతే అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తే నేను దాన్ని తట్టుకోగలనా అని. మేబీ తట్టుకోలేకపోవచ్చు, కానీ దాన్ని ఒకసారి ఫేస్ చేసేస్తే వాట్ లైస్ బియాండ్ దట్ ఎంబారెస్మెంట్ అన్న ఒక కుతూహలంతో అన్న యూ విల్ టేక్ దట్ రిస్క్. ఓకే, అండ్ నెగటివ్ మైండ్ సెట్తో కాకుండా పర్లేదు ఇందులో నేను ఫెయిల్ అయినా దీని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను, ఫెయిల్ అయినా పర్లేదు, మహా అయితే జనాలు ఏమంటారు అనేవాళ్ళు ఎలాగూ అంటారు. సో యూ హ్యావ్ టు ట్రై, దట్స్ ఆల్ యూ కెన్ డూ. మీరు ట్రై చేసి ఇంకా మిగతాది తూరుపు తిరిగి దండం పెట్టుకోవాలి. అంటే సూపర్. ఈ మైండ్ సెట్ అంటే ఎక్కువ అమ్మ యాజ్ ఎ టీచర్గా అమ్మ కూడా వర్క్ చేస్తున్నారు, నాన్న ఎల్ఐసి అయినా కూడా ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది నీ మైండ్ సెట్కి, నీ బిహేవియర్కి, నీ క్యారెక్టర్కి ఎవరిది ఎక్కువ ప్లస్ అయింది? అంటే మిమ్మల్ని చూస్తే వైవా సిస్టర్స్ ఇద్దరిని ఎంత చక్కగా కనిపిస్తారో ఓపెన్గా చెప్తున్నా వాగ్దేవి. అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ని చూసి ఎంతో మంది నేర్చుకోవాలి అని ఓపెన్గా ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఎంత చూడడానికి ఎంత చక్కగా ఉంటారో, పాడటానికి అంత చక్కగా పాడతారు. మీ సింప్లిసిటీ ఇద్దరిని ఎవరు చూసినా ఏ తల్లిదండ్రులకైనా ఒక్కసారి అనిపిస్తుంది ఎంత అదృష్టం చేసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇట్లా పెరగటం కూడా ఈ రోజుల్లో ఈ మారుతున్న తరాలు మారుతున్న కొద్దీ మారుతున్న ట్రెండ్స్ వీటిని అబ్జర్వ్ చేస్తే కనుక మీలాంటి పిల్లలైతే అరుదు. సో ఎవరి ప్రభావం ఎక్కువ ఇంట్లో, నాన్నదా అమ్మదా? అంటే మోస్ట్లీ అమ్మదే అండి. అంటే నాన్న చాలా మంచి మంచి రీఇన్ఫోర్స్ చేయడం, మాకంటూ ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ డెవలప్ అవ్వడానికి నాన్న మాటలే కారణం, కానీ అమ్మ ఆచరణలో పెట్టి చూపించారు. వావ్. అండ్ సో మా నాన్నగారు చెప్పే ఎగ్జాంపుల్స్, ఆయన చెప్పే కథలు అన్నీ నాన్నగారు చెప్పి మేము విని ఆచరణలో పెడితే మా అమ్మని చూస్తూ మేము అమ్మ ఉండే విధానాన్ని చూస్తూ, అంటే
యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు కదా, వర్డ్స్ పార్ట్ మా నాన్నగారు చూసుకుంటే యాక్షన్స్ అమ్మ చూసుకున్నారు. సో అమ్మ ఉండే లైక్ పొరపాటున మేము అకారణంగా ఏదన్నా బలినన చంపుదాం అనుకుంటే భూతదయ ఉండాలి, అది నిన్నేం చేయలేదు కదా అని ఇలాంటివన్నీ అమ్మ చెప్పి పెంచారనమాట. అల్టిమేట్ గా చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు, లైక్ డాడ్. చాలా మంది తల్లిదండ్రులు అనే వాళ్ళు చెప్తూనే ఉంటారు. పాటించడం త్రూ యాక్షన్స్ చూపించడం మామ్ గ్రేట్నెస్ ఇక్కడ, నేను ఒప్పుకుంటా. నెక్స్ట్ నీ పాడుతా తీయగా దగ్గరికి వెళ్దాం. ఎట్లా అనిపించింది? ఇప్పుడు లెజెండ్ అయితే లేరు, నువ్వు అసలు తన ముందు సాంగ్ నీకు అప్పుడు అంత అవగాహన ఉండకపోవచ్చు ఆ ఏజ్లో, ఇంత లెజెండ్ ముందు నేను పాడుతున్నాను ఒక ఫీల్ నీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నేను నిజంగా చాలా అదృష్టం చేస్తానండి. నాకు నిజంగా లక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు ఆయన దగ్గర పాడే అవకాశం. సో అంటే అక్కడ నాకేం తెలియలేదు అలా అనడం కంటే నా ఫోకస్ వేరే దాని మీద ఉండింది. ఓకే, అంటే మా అమ్మకి ఎస్పీబీ అంటే చాలా ఇష్టం, ప్రాణం. సో అమ్మకి ఎస్పీబీ గారు అంటే చాలా ఇష్టం. సో అమ్మ ఎక్కువ రోజులు ఆయన్ని చూడాలంటే నేను ఎక్కువ రోజులు ఉండాలి. సో అలా అనుకొని వెళ్ళి ఇంకా కాంపిటీషన్లో పడ్డాక ఒక మామూలు టీనేజర్ యాంగ్జియస్గా ఉంటారు కదా, సో ఆ యాంగ్జియస్ నేచర్ నాకు ఎక్కువైపోయింది. పాట పాడేటప్పుడు దాన్ని ఎంజాయ్ చేసే బదులు దేవుడా ఈ పాటలో నాకు గుటకలు క్రాక్లు రాకుండా, పాట తప్పు పాడకుండా, లిరిక్స్ ఎక్కడా పోకుండా, సో ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. అన్నీ ఓవర్కమ్ చేసేసావు వాగ్దేవి ప్రస్తుతానికైతే. నీ గుటకలు అవి అనిపిస్తుంది, ఎందుకంటే చాలా నేర్చుకున్నావు నువ్వు, దేనికైతే భయపడ్డావో అది ఓవర్కమ్ అయిపోయావు. అంటే యూ జస్ట్ నో హౌ ద ట్రిక్ ఈస్ డన్. అంటే మనం ఇంకా ఒకదాన్ని సాల్వ్ చేయలేనప్పుడు మనం దానికి లూప్ హోల్స్ వెతుకుతాం. ఎగ్జాక్ట్లీ. సో నాకు నేను ఎలా చెప్పుకుంటా అంటే ఓకే ఈ లైన్ మొత్తం పాడడానికి నీకు విడగొట్టి ఎక్కడైతే నువ్వు గుటకలు వేస్తావు అనుకుంటావో అక్కడ నువ్వు ఒక సెకండ్ బ్రేక్ తీసుకొని పాడితే మేబీ నువ్వు మేనేజ్ చేయొచ్చు. అప్పుడు పాడిన పాట బాలు గారిని ఇంప్రెస్ చేసిన పాట ఒకసారి పాడు. ఓకే. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కాన వేషాలు చాలే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా నీకు మనసునిచ్చా ఇచ్చినప్పుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీ కవి తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటనలేయని ఎన్నెల్లో గోదారి తెన్నెల్లో నన్ను తరగల్లే నురుగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. సూపర్ వాగ్దేవి. ఫోక్ వైపు ఎట్లా వచ్చావు నువ్వు? అంటే ఎక్కడ ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు? నేను ఫస్ట్ నేను పాడిన రికార్డింగ్ తమలపాకు లాంటి పిల్ల అని ఒక పాట పాడాను. నాకు మళ్ళీ భరత్ గారు కాపోళ్ళ ఇంటికాడ ఆపర్చునిటీ ఇచ్చారు. మాది బాగా హైలైట్ అయింది కదా సాంగ్ అది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఒక పాట పాడడానికి వెళ్ళినప్పుడు నాకు తెలంగాణ స్లాంగ్ లేదని నా వాయిస్ టెస్ట్ వద్దన్నారు. సో నేను సరే ఒక స్లాంగ్స్ అన్నీ ఉండాలి కదా, అందరిది శ్రేయా ఘోషల్ గారి లాగా ఎస్పీబీ గారి లాగా జానకమ్మ లాగా గోల్డెన్ టంగ్ ఉండదులే, మనం ట్రై చేద్దాంలే అనుకున్నా. ఆ తర్వాత కాపోళ్ళ ఇంటికాడ 2కి ఆపర్చునిటీ వచ్చింది. అది వెళ్ళి పాడాము. అసలు చాలా నార్మల్గా అది మంచిగా దాన్ని పాడేసుకొని వచ్చి అది రిలీజ్ అయ్యాక చాలా బాగా అది జనాల్లో ప్రాచుర్యం పొందింది. ఓకే. చాలామంది ఆ తర్వాత నేను కలిసినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి కాపోళ్ళ ఇంటికాడ పాడడం చాలా బాగుంది అని చెప్పడం. ఆ పాట నాకు ఇంకో 4 పాటలను తెచ్చిపెట్టింది. మొత్తం ఎన్ని ఫోక్ సాంగ్స్ పాడినావు? ఒక 80 to 100. అందులో నీ ఫేవరెట్? నా ఫేవరెట్ అయితే నాకు కాపోళ్ళ ఇంటికాడ చాలా ఇష్టం. పాడు.
కాపోళ్ళింటి కాడ కూడి ఆడిన ఆట పొడుసు జంటలన్నీ కూడి పాడిన పాట మంచి గుండెరా నా మదిలో నిండరా బావ మంచి గుండెరా నా మనసు నిండరా కాపోళ్ళింటి కాడ మనం కూడి ఆడిన ఆట ఆ పడుసు జంటలన్నీ కూడి పాడిన పాట మంచి గుండెరా నా మదిలో ఉండరా బావ మంచి గుండెరా నా మనసు నిండరా గొల్లోళ్ళింటి కాడ గొర్ల మందలట గొర్ల పాల జున్ను కమ్మ గుంటదని కొంటిమీ కదా మానం తింటిమీ కదా బావ కొంటిమీ కదా మానం తింటిమీ కదా గొల్లోళ్ళింటి కాడ అరే గొర్ల మందలట ఆ గొర్ల పాల జున్ను కమ్మ గుంటదని కొంటిమీ కదా మానం తింటిమీ కదా మానం కొంటిమీ కదా మానం తింటిమీ కదా సుక్కతిరు సక్కనుడని లెక్కలెన్నో వేసుకున్నా సుక్కమైన బంగారమని ఒక్క తీరే తలుసుకున్నా ఎంబటెంబటే పడుతుంటే నా మనసు వాని మీద పారేసుకున్నా ఏలు పట్టుకొని ఏలుకుంటాడని ముద్దుగా మురిసిపోయినా ఎంత నొచ్చుకున్న రోజు రోజు వాని చేష్టలతో యాష్టకొచ్చినా రాముడు కాదమ్మ వీడు కొంటె కన్నయ్య గుణములున్నోడు సితురాల సిన్నోడు వీడు పట్టించుకోవడమ్మ నా గుండె గోడు అంతురాల మీద అంతురాల మీద జోరు వానలు కురిసే అంతురాల మీద మక్క కున్నేలు తేలుపోయి నేను అంతురాల మీద వానల్ల తడిసినాను అంతురాల మీద. వాగ్దేవి నీకు వచ్చిన బతుకమ్మ పాట ఒక 2 పాడు బతుకమ్మ పాటలు. రీసెంట్గానే ఒక 2 పాడాను. ఓకే, నువ్వు పాడావా? ఓకే. వారి అమ్మ తుమ్మెదియాలో గౌరమ్మ ఉయ్యాల ఆ ఎండి గిన్నెల పూలు తుమ్మెదియాలో బతుకమ్మ ఉయ్యాల పుట్టింటి 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 పువ్వులమ్మ తుమ్మెదియాలో గౌరమ్మ ఉయ్యాల నా మెట్టింట మెరిసెనమ్మ తుమ్మెదియాలో బతుకమ్మ ఉయ్యాల. ఎంత బాగా పాడుతుంది నిజంగా. తెలంగాణ యాస చాలా బాగా వస్తుంది నీకు, అంటే ప్రాక్టీస్ బాగా చేసావా? చాలా ప్రాక్టీస్ అంటే అది ఇప్పుడు పాడడానికి వెళ్ళినప్పుడు నిజంగా టేక్ తీసుకునే ఆర్టిస్ట్ ఇంకా లిరిక్ రైటర్స్ వాళ్ళు కూర్చొని నాకు చెప్పించి పాడించడం వల్లే అంటే నాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది కొన్ని చోట్ల పా బావా కలిపి మాట్లాడే ఆ మాండలికం అవన్నీ. సో నిజంగా నాకు అంత పేషెన్స్ తో కూర్చొని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే నాకు అలా పాడడం వల్ల ఇంకో 4 పాటలు వస్తున్నాయి దానివల్ల. ఇట్లా ఇప్పుడున్న రోజుల్లో వాగ్దేవి క్లాసికల్ ఎక్కుతుందా జనాలకి? అంటే ఏమైనా డీజే సాంగ్స్, ఫాస్ట్ బీట్, అఫ్ కోర్స్ అసలు టీనేజర్స్ అయితే పాప్ సాంగ్, ర్యాప్ సాంగ్స్ అంటూ డైవర్ట్ అవుతున్నారు. క్లాసికల్కి ఒకప్పుడు ఉన్న క్రేజ్ కానీ ఒకప్పుడు ఉన్న ఆదరణ కానీ ఇప్పుడు ఉందంటావా? పాటలకు ఎప్పుడు క్రేజ్ ఉంటుందండి. కర్ణాటిక్కి కానీ ఏ జానర్కి అయినా సరే పాట బాగుంటే అది దాంట్లో ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పలేకపోవచ్చు ఈ పాటలో ఇది ఉండడం వల్ల హిట్ అయింది అలా లేనందువల్ల అని. అంటే మనం ఒక ఆడియన్స్గా వింటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చు. నేను కూడా ఇలాగే చాలా రోజులు అనుకున్నాను. మా కాలేజ్లో కూడా నేను చదివిన హిందీ వాళ్ళ కాలేజ్లో వాళ్ళు తెలుగు పాటలు ఎక్కువ వినకపోవచ్చు, హిందీయే వింటారేమో, ఇంగ్లీషే వింటారేమో, ఉంటారు అలాంటి జనాలు. కానీ మా క్లాస్లో నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ప్రీతిక్ నంబియార్ అని, హీ యూస్ టు ఎలా కనిపిస్తాడంటే ఒక ఫారినర్ లాగా అలా కనిపిస్తాడు. సో నేను కూడా తిను కూడా అలాంటి ర్యాప్ సాంగ్స్ వింటాడు. తను చాలా మ్యూజిక్ ఎంతూజియాస్ట్. సో ఒకరోజు కూర్చొని మేము వర్క్ చేసుకునేటప్పుడు నేను ఏం పాట వింటున్నావు అని చెప్పేసి అడిగితే నేనేదో ఎమినెమ్ అలా వింటున్నాడేమో అనుకుంటే అలై పొంగెరా వింటున్నాడు. నాకు ఇంకా తనకి తెలిసినన్ని కర్ణాటిక్ ఫ్యూజన్ సాంగ్స్ కూడా నాకు తెలియవు. సో అంటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లా అనుకుంటున్నట్లు మనము వినకపోవడం, అందరూ వినకపోవడం ఒకటి కాదు కదా. ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. కానీ చాలా మంది వింటారు, వింటారు. అలాగే కర్ణాటిక్ కూడా చాలా మంది వింటారు. కానీ మారుతున్న సోషల్ ఈ ట్రెండ్స్ లో ఎక్కడ విన్నా ఇప్పుడు ఫాస్ట్ బీట్, ఫోక్ సాంగ్స్ ఎంత ఆదరణ పొందుతున్నాయి కదా. సో క్లాసికల్ అంటే ఇందాక గుర్తొచ్చింది. నీ ఫేవరెట్ క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎక్కువగా క్లాసికల్ సాంగ్స్ ఇచ్చే వాళ్ళలో
కర్ణాటిక్ సంగీతంలోనా? నాకు ఓవరాల్గా నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ అంటే సినిమాల్లో అలా అంటే నాకు కష్టం అండి, చాలా మంది ఇష్టం. ఎవరి మ్యూజిక్ డైరెక్షన్లో పాడాలని అని కోరుకుంటున్నావు? ఒక విషయం ఉంటుంది కదా, డైరెక్షన్లో పాడాలి అని. నాకు మంచి మ్యూజిక్ ఎవరైనా సరే, అంతేనా? అందరి దగ్గర పాడాలండి. ఓకే. ఏ సింగర్ అంటే ఇష్టం? ప్లేబ్యాక్ సింగర్ అలా జనరల్ చెప్పలేనండి. ఎవరికి పాడాలనుకుంటున్నావు? పోనీ నాకు నిజంగా నాకు ప్రస్తుతం ఉన్న అందరి దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, ఎదుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర మంచి పాటలు పాడాలండి. ఓకే. నువ్వు ఐడల్ విన్నర్ అయినప్పుడు ప్రైజ్ తీసుకునే మూమెంట్కి వెళ్దాం. అసలు ఆ రోజు మెగాస్టార్ అనౌన్స్మెంట్లో కూడా ఎంత ఇష్టంగా అంటే అతనే ఒక చిన్న పిల్లోడిలాగా అతను ఆ ప్రైజ్ అనౌన్స్ చేయటం, నీ పేరు ఆ గొంతును పెంచి నిజంగా ఎంత బాగా చెప్పిన విధానం చాలా బాగుంది. ఎట్లా అనిపించింది అసలు ఆ రోజు ఎట్లా నీ ఫీలింగ్స్? అంటే చాలా అదొక స్వీట్ సర్ప్రైజ్ అండి నాకు. ముందు గెస్ లేకుండేనా నేనే విన్ అవుతా అని? అసలు నాకు ఆలోచన లేదు, ఎందుకంటే నేను అది ఆలోచించడం స్టార్ట్ చేస్తే స్పైరల్ అయిపోయి ఎపిసోడ్ అంతా ఇలా అని ఉంటానేమో అని భయం వేసి, నేను ఎప్పుడు ఏ కాంపిటీషన్స్లో కూడా వెరీ రేర్లీ నేను ఫైనల్స్ దాకా వెళ్ళేదాన్ని. లైక్ గుట్టకల్ల ప్రాబ్లం వల్ల, క్రాకల ప్రాబ్లమ్స్ వల్ల, నా టెన్షన్ వల్ల, పాట పాడే ముందే నేను తప్పు పాడేస్తా అనుకుంటూ తప్పులు పాడడం వల్ల నేను పెద్ద ఫైనల్స్కి ఎప్పుడు వెళ్ళింది లేదు. నేను పాడితే తీగలో కూడా ఫైనల్స్ దాకా వెళ్ళి సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అయ్యి వచ్చేసాను. సో నా ఆనందం అంతా అమ్మయ్య ఒక షోలో అన్నా నేను ఎపిసోడ్లో ఈరోజు ఎలిమినేట్ అవుతానేమో అన్న భయంతో లేను. కానీ ఆ సీజన్ వాగ్దేవి సెన్స్ అందరికీ తెలిసింది, యు ఆర్ ద విన్నర్ అని. నీకెందుకు రాలేదనేది అంటే నీ మిస్టేక్స్ అవి నువ్వు మైండ్లో పెట్టుకోవటం వల్ల ఏంటో, కానీ సీజన్ చూసిన వాళ్ళకి యు ఆర్ ద విన్నర్ అని తెలిసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా తర్వాత ఏమైనా మాట్లాడినరా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ జరిగిన విషయం? నీ ఫైనల్ డే రోజు నువ్వు ట్రోఫీ అందుకున్న రోజు ఏదైనా ఒకటి షేర్ చేసుకోవా మాతో? అంటే చాలా దిక్సూచిలాగా అండి నాకు ప్రైజ్ అనేది. ఓకే. ఎందుకంటే నా కెరియర్, నేను ఆల్రెడీ సీజన్ అంతా నేను అక్కడ అదే చెప్తూ ఉన్నాను, నా కెరియర్ గ్రాఫ్ అంటే నా ట్రెజెక్టరీ మారుతుంది. ఎందుకంటే నేను ఒక ఆర్కిటెక్ట్ అవుదాము, ఆర్కిటెక్చర్తో పాటు సింగింగ్ చేద్దాం అనుకుని ఇన్ని రోజులు నా మైండ్ సెట్ ఉన్నది. ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం క్లారిటీ వస్తుంది, నేను ఏది బాగా చేయగలను, ఎందులో నేను నా కార్డ్స్ అన్నీ పెడితే షైన్ అవ్వగలను, దేన్ని నేను ఇంకా మెరుగుపరుచుకుంటే మంచి సింగర్గా తయారయ్యి అందరికీ మంచి మ్యూజిక్ని అందించగలను అన్న ఒక క్లారిటీ వస్తుంది. సో చిరంజీవి గారు కూడా అంటే ఆ మాట నాకు మా నాన్నకు స్టక్ అయిపోయింది అలాగా. కళని నమ్ముకోండి, ఆ కళే మిమ్మల్ని చూసుకుంటుంది. అంతే చెప్పారు మెగాస్టార్ ఆల్వేస్. నీకు మంచి మెలోడీ సాంగ్ పాడవా? నీకు ఇష్టమైన మెలోడీ సాంగ్? షూర్. కరుకు చూపు కుర్రోడా నాతో కడవరకు వస్తావా, మల్లె పువ్వు మనసోడా నాకే ముద్దుల ముడి వేస్తావా, కాలాన్నే మన్నవని కౌగిలినే విడువవని నీ మీసం మీద ఒట్టేస్తావా, నా శ్వాసల్లోనే నివసిస్తావా, వన్ను నాతో నడి చూస్తావా, నా శ్వాసల్లోనే నివసిస్తావా, కరుకు చూపు కుర్రోడా నాతో కడవరకు వస్తావా, మల్లె పువ్వు మనసోడా. సూపర్ వాగ్దేవి. థ్యాంక్ యూ అండి. చాలామంది అన్నారు నీ టోన్లో ఏదో మ్యాజిక్ ఉంది అని, నిజంగా మ్యాజిక్ ఉంది. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అసలు
మెలోడీ సాంగ్స్ పాడేటప్పుడు నీ ఫేవరెట్ అసలు మెలోడీయే అవ్వాల్సిందే అనిపిస్తుంది నాకు. నువ్వు ఫాస్ట్ బీట్ అవి ఇవి వింటా అన్నావు కదా, అసలు నువ్వు మెలోడీ పాడుతుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే, నీ ఫేవరెట్ జానర్లో ఉన్న అంటే కొన్ని సాంగ్స్ ఆల్ టైమ్ గ్యాప్ దొరికితే చాలు ఈ సాంగ్ వినాలి అనిపించే సాంగ్ ఏంటి? నేను యాక్చువల్లీ జామ్ 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 చిన్నగా చాలా వింటాను. కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు తెలుసా నీ కట్అవుట్కి ఆ సాంగ్కి. అసలు ఒకసారి పాడవా? అరే డప్పేసుకో దరువేసుకో బవ్వారే అదిరే పాటేసుకో ఈలేసుకో ఇగ చూసుకో ఇయాల డాన్సు ఇరగేసుకో ధన ధన దంచేసుకో సయ్యారే సయ్యంటూ ఊపేసుకో ఘన ఘన చిందేసుకో నీ స్టెప్ తోటి టోపలే వేసుకో. అరే జామ్ 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 జజ్జనక్క తెల్లార్లు ఆడదాం తైతక్క జామ్ 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 జజ్జనక్క తెల్లార్లు ఆడదాం తైతక్క నడుసబెల్లే గండిలోన గంగదారి ఆడనేమిలి కలిసినది గంగదారి మాసు మాసు కలిసినది గంగదారి ఆడనేమిలి కలిసినది గంగదారి. అసలు నువ్వు పాడని పాట అంటూ అంటే నీకు ఇష్టమైన రాగం ఏంటి? నాట రాగం అండి. నాట నాకు చాలా ఇష్టం. అందులో ఆ రాగంలో ఒక సాంగ్ పాడు. షూర్ అండి. చంద్ర కౌశిక రాగాన నాకు కొంచెం కొంచెం ఇప్పుడు తెలుస్తుంది, టోన్ చేంజ్ చేయగలవు అని తెలుస్తుంది. డబ్బింగ్ రెగ్యులర్గా ఆఫర్స్ వస్తే చేస్తావా? యా షూర్ అండి. మొన్ననే ఒక యాడ్ జింగిల్ పాడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా దానికి డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. సూపర్. నీకు మంచి డబ్బింగ్ ఛాన్సెస్ రావాలి కూడా, ఎందుకంటే నీలో ఆ టాలెంట్ ఉంది. ఇప్పుడు ఈ పాటలో తెలిసింది మాకు. ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇష్టం? వైలిన్. వైలిన్ వాయించగలవా? ఓకే. నేర్చుకోవాలనుకుంటున్నావా? ఓకే. బాలుగారి ఎగ్జిస్టింగే ఒక లెసన్ లాగా అంటావు నువ్వు. సో ఆయన పాటల్లో నీ ఫేవరెట్ సాంగ్? నాకు ఈరోజు మన పల్లవి టీవీ తరపున బాలుగారికి డెడికేట్ చేద్దాం. నాకు యాక్చువల్లీ సంధ్యారాగపు సరే. సూపర్, మంచి సాంగ్ డెడికేట్ చేసాం. ఒకసారి లెజెండ్ని తలుచుకొని. వాగ్దేవి పొడుపు కథలు వేస్తుందని మాకు తెలుసు. మా ప్రేక్షకులకు కూడా ఒక పొడుపు కథ, బాలయ్య బాబు చెప్పినంత ఈజీగా మేము ఆన్సర్ చెప్పకపోవచ్చు కానీ ఒక పొడుపు కథ వేయి. అన్నిట్లో చిన్నవాడు పెళ్ళికి పెద్దవాడు. అన్నిట్లో చిన్నవాడు పెళ్ళికి పెద్దవాడు. ఫింగరా? చిటికెన వేలా? అది డిబేటబుల్. చిటికెన వేలు అవుతుంది లేదా బొట్టు పెట్టడానికి. ఇది తెలీదు, బొట్టు పెట్టడం తెలీదు. ఇది కొంచెం ఓకే. వావ్, మేము విన్నాం. పల్లెటూరు పిల్లను పంచవన్నె సిలకను బలపు ప్రేమ నాలు బులికెను కలలు కలవరించెను కనులు ఎదురు చూసెను చిన్ని సినుకు నన్ను తాకెను నాలో సిగ్గులన్నీ దాచిపెట్టి చిందులేసిన నింగి నుంచి నేల రాలే వానలోన తడిసిన నాలో సిగ్గులన్నీ దాచిపెట్టి చిందులేసిన నింగి నుంచి నేల రాలే వానలోన తడిసిన అల్లరల్లరి చేసి ఆడి పాడినా. వాగ్దేవి, ఒక సాంగ్ నేర్చుకునే ప్రాసెస్లో ఏది కొంచెం కష్టం? అంటే హై పిచ్లో పాడడం కష్టం అనిపిస్తుందా? లో పిచ్లో పాడడం కొంచెం ఎక్కువ సాధన చేయాల్సి వస్తుందా? గమకాలు పాడటమా, స్వరాలు పాడటమా? ఏది ఎక్కువగా కొంచెం టఫ్ పార్ట్ సింగర్కి? లిరిక్స్ డివిజన్ అండి. అంటే ఒక పదం దాని ఒక సంధి రూపంలో ఉన్న పదం సడన్గా ఆపేసి ఓకే అలా అది ఫస్ట్ కొంచెం అది చూసుకొని ఎక్కడెక్కడ బ్రేక్స్ తీసుకొని పాడాలో అది తెలుసుకోవాలి. సో అంటే మొత్తం లిరిక్స్లోనే ఉంటుంది కదా, వాటి అర్థాన్ని అర్థం చేసుకొని ఆ భావంతో పాడడం. ఇంకా ట్యూన్ అంటే కొంచెం పర్ఫెక్ట్గా స్వరస్థానాలన్నీ గమనించి నేర్చుకొని ట్యూన్ పాడితే అక్కడ 10 పాయింట్స్ అయిపోతాయి మనకి. హై పిచ్ లో పిచ్ అంటే అది ఒక సింగర్ సాధన చేసే కొద్దీ మనకు కొంతమందికి హై పిచ్ చాలా సునాయాసంగా అందుతుంది, లో పిచ్ లో కష్టమైతుంది. సో వాళ్ళ బేస్ ప్రీసెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరుచుకుంటూ వాళ్ళకి రావాల్సిన క్వాలిటీని పెంపొందించుకోవాలి సాధనతో. ఓకే. హిట్ అయిన ఒక సాంగ్ తీసుకుంటే క్రెడిట్ ఎవరికి ఇస్తావు? రాసిన వాళ్ళకా, మ్యూజిక్ పార్ట్కా, మ్యూజిషియన్స్కా, పాడిన సింగర్కా?
మూడు కలిపితేనే హైలైట్ ఒక సాంగ్. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు. కానీ నిన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసే పార్ట్ ఏంటి? లిరిక్స్ అట్రాక్ట్ చేస్తాయా, వెనుకున్న మ్యూజిక్ వింటే నువ్వు ఎక్కువ అట్రాక్ట్, ఈ సాంగ్లో ఈ మ్యూజిక్ కోసమే వినాలి ఈ సాంగ్ అనేటట్లుగా అట్రాక్ట్ అవుతావా, లేకపోతే సింగర్ వాయిస్కి, సింగర్ పాడే విధానానికి అట్రాక్ట్ అవుతావా? నాకు మోస్ట్లీ లిరిక్స్ ఇంకా అంటే కొన్ని పాటల్లో మీరు చెప్పినట్లు మ్యూజిక్ అదంతా చాలా అట్రాక్ట్ చేస్తుంది. కొన్ని బీజిఎమ్స్ విని మనం వెళ్ళి పాటలు వింటాం. కానీ బీజిఎమ్స్ లిరిక్స్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి, ఇంకా అంటే మ్యూజిక్ వచ్చినా రాకున్నా లిరిక్స్ కి అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటది. అవును, మ్యూజిక్ పార్ట్ అంటే మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి వినేవాళ్ళకి. అండ్ నాకు తెలిసి కంపోజర్ కి మొత్తం క్రెడిట్ వెళ్ళాలండి. ఓకే, ఎందుకంటే దీన్నంతా అరేంజ్ చేసేది వాళ్ళే కదా. ఓకే, లిరిక్స్ కానీ లేదా ఈ మ్యూజిషియన్ ఇది వాయించాలి, ఇక్కడ ఈ భావం రావాలి, ఈ ఇంప్రూవ్ చేయాలి, లిరిక్స్ ఇలా కావాలి, అండ్ కొన్నిసార్లు లిరిక్స్కి తగ్గట్టుగా ట్యూన్ చేస్తారు కదా. అవును, సో ట్యూన్కి తగ్గట్టుగాను లిరిక్స్ రాస్తారు. కాకపోతే ప్రొడక్షన్ అదంతా చూసుకునేది కంపోజర్స్ కాబట్టి వాళ్ళకి అగ్రతాంబూలం. సూపర్, గుడ్ ఆన్సర్ నిజంగా. ఇప్పుడు ఉన్న జనరేషన్లో మ్యూజిక్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైనా, ఒక మంచి టాప్ లెవెల్కి వెళ్ళాలి మేము కూడా అని అనుకునే వాళ్ళకైనా అంత ఆదరణ ఉంది అని అనుకుంటున్నావా? అంత ఈజీ పాత్ ఉంది అనుకుంటున్నావా ఛాన్సెస్ రావటానికి? ఏది ఈజీ కాదండి. కాకపోతే ఎలా చెప్పాలి, ప్రతి దాంట్లో ఉంటాయి. కొంచెం బిగినింగ్ టఫ్గా ఉంటుంది, కొంచెం ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు, కొత్త కాలేజ్కో కొత్త స్కూల్కో వెళ్ళినప్పుడు ఫస్ట్ 6 months ఎవరికన్నా టఫ్గానే ఉంటాయి. బట్ యూ కాంట్ గివ్ అప్. ఇప్పుడు అది నీ రైడ్ ఆర్ డై అయినప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ టు బ్లెండ్ ఇన్. నువ్వు తెలుసుకోవాలి నీ పరిసరాలు ఏంటి, నీ ప్లస్ మైనస్ ఏంటి, ఏది ట్రై చేస్తే నువ్వు దేంట్లో నీకు బాగా మైడస్ టచ్ ఉంది. సో ఇవన్నీ తెలుసుకొని మనము వెళ్ళి అందులో రాణించడానికి ట్రై చేయాలి. అంత ఓపికగా ఉండాలి. అండ్ ఆ 6 months కనుక అయిపోయాక ఇఫ్ యూ లుక్ బ్యాక్, ఆ సింహావలోకనం నువ్వు చేసుకోవాలి. సో నేను ఎంత దూరం వచ్చాను, ఎక్కడున్నాను, ఎంతవరకు వచ్చాను, ఇంకా ఎంతవరకు నేను వెళ్ళగలను, ఈ 6 నెలలలో నేనేం నేర్చుకున్నాను, నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉన్నానా లేదా. సో అది ఇంకా ఎవరన్నా అందరు వచ్చి చాలా చెప్తారు, కానీ ఆ 6 నెలలు కష్టపడ్డ దానికి యూ హ్యావ్ టు సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. యా, ఇంతవరకు చేయగలిగానంటే ఏదో ఉందనే అర్థం. సో ఆ ఓపిక, ఆ కంటెంట్మెంట్, ఆ సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉంటే ఎవరు డిసైడ్ చేయలేరు కదా వీళ్ళు సక్సెస్ఫుల్ వీళ్ళు కాదు అని. నువ్వు చేసే పనిని నువ్వు ఇష్టపడుతూ అందులో నీ 100% ఇస్తూ నువ్వు నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉంటే నీకంటే సక్సెస్ఫుల్ ఇంకెవరు లేరు. సూపర్. ఈ మైండ్ సెటే చాలా అవసరం ఇప్పుడున్న జనరేషన్కి. అది ఏ రంగమైనా సరే ఇప్పుడున్న జనరేషన్కి ఈ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళటం అనేది అవసరం. నీ ఫేవరెట్ అంటే మ్యూజిక్ ఆఫ్ గాడ్ అంటే నీ ఫేవరెట్ అన్న రెహమాన్ సార్. ఎవరికైనా తన డైరెక్షన్లో పాడాలని ఒక డ్రీమ్, తన సాంగ్లో ఒక సాంగ్తో మనం ఏం చేద్దాం? లాలీ లాలీ అనురాగం సాగుతుంటే ఎవరు గమదమని నిద సనిరే సానిదప గమదమని నిద సని గరి సానిదప మగా. థ్యాంక్ యూ సో మచ్ వాగ్దేవి. మాకు వెరైటీ సాంగ్స్ వినిపించావు ఈరోజు. దట్టు ఫోక్లో కూడా నువ్వు పాడిన సాంగ్స్ వినిపించావు. నీకు ఇక్కడితో కాకుండా అసలు నేను చాలా డిజర్వ్ ఇంకా చాలా రకాల పాటలు పాడడానికి నీ దగ్గర ఎంత ఉంది అనేది ఈరోజు వింటే నాకు అర్థమైంది. అదే రీతిలో అందరికీ అర్థం అవ్వాలని, నీకు మంచి మంచి ఛాన్సెస్ రావాలని పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.